దేశ రాజధాని ఢిల్లీ పని అయిపోయిందా? కాలుష్య కోరల్లో ఢిల్లీ చిక్కుకుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటే మరి దేశానికి రెండవ రాజధానిగా ఏది ఉండాలి అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఢిల్లీ పని అయిపోయింది, ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది కాబట్టి దేశానికి రెండవ రాజధాని అవసరం అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైన నేపథ్యంలో దేశానికి రెండవ రాజధానిగా ఏది ఉంటే బెటర్, ఏ నగరం ఉంటే బెటర్ అనేది చర్చ సాగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఇలాంటి డిస్కషన్, లేదంటే ఇలాంటి ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే ఢిల్లీ పని అయిపోయింది అని ఎవరు చెప్తున్నారంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తుంది, అలాగే ఈ వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు తాజాగా ఏంటి, మొన్నటి వరకు ఢిల్లీ పొల్యూషన్ బోర్డు ఏం చెప్పింది, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైపోయింది, దీన్ని మ్యాక్సిమం 800కి వెళ్ళిపోయింది, యాక్చువల్గా ఉండాల్సింది 100 కన్నా తక్కువ ఉండాలి, 100 ఎక్కడ 800 ఎక్కడ, సో కాబట్టి ఇది నివాస యోగ్యం కాదు ఢిల్లీ అనేది తేల్చి చెప్పేసింది పొల్యూషన్ బోర్డు. ఇది గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మొత్తం సంవత్సరం మొత్తం మీద 180 రోజులు పైగా నివాస యోగ్యం అంటే ఉండడానికి కూడా అవకాశం లేనటువంటి, ఉండడానికి కూడా భద్రత లేనటువంటి ప్రాంతంగా ఢిల్లీ పొల్యూషన్ బోర్డు గుర్తించింది. అంటే అంత ఎక్కువగా వెళ్ళిపోయింది పొల్యూషన్. అక్కడ శ్వాసకోశ వ్యాధులు, ఇతరత్ర వ్యాధులు అన్నీ వచ్చినాయి. ప్లస్ దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర మంత్రులే స్పందించారు, గడ్కరీ గారు స్పందించారు, ఢిల్లీ రావాలంటే భయం వేస్తుందని చెప్పి. తర్వాత శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, అలాగే కేంద్ర మాజీ మంత్రి, ఆయన చెప్పారు ఢిల్లీ ఏమాత్రం నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం కాదు, భయం వేస్తుంది ఢిల్లీ రావాలంటే అని చెప్పి. అంటే వాళ్ళే ఆ స్థాయిలో ఏసీలో ఉండేవాళ్ళు, జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, ఏసీ కారులో తిరిగేవాళ్ళు, ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు, వాళ్ళే ఆ విధమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి, బయట తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ ప్రాణాలు అంటే ఆయువు తగ్గిపోతుంది అక్కడ. మిగతా ప్రాంతాల్లో 60-70 సంవత్సరాలు బతికే వాళ్ళు అక్కడ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకే చనిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అక్కడ పొల్యూషన్ బోర్డు వ్యక్తం చేసినటువంటి ఆ రసాయనాలకు సంబంధించి లెడ్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, అమ్మోనియా ఎంత ఉంది, వీటి యొక్క పరిమాణాన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, నివాసయోగ్యం కాదు అని చెప్పి తేల్చేసి చెప్పేసింది. సరే, ప్రస్తుతానికి అయితే అక్కడ విస్టా ప్రాజెక్ట్ ద్వారా పార్లమెంట్ కొత్తది కట్టారు కాబట్టి అక్కడ రన్ చేస్తున్నారు. కానీ అక్కడ వేరే రాజధాని చూసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి నుంచి వస్తుంది? బీజేపీ నుంచే వస్తుంది. బీజేపీలో అంతర్గతంగా ఎంపీలే, కేంద్ర మంత్రులే అంతర్గతంగా చెప్తున్నారు ఢిల్లీ నుంచి షిఫ్ట్ అవుదాము అని చెప్పి, దేశ రెండో రాజధాని పెట్టుకోవాలి. పొల్యూషన్ బోర్డు చెప్తున్నటువంటి విధంగా 180 రోజులు ఏదైతే ఉందో ఆ 180 రోజులు కాకుండా మిగతా రోజుల్లో అక్కడ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించుకుందాము. బట్ ఆ 180 రోజులు ఏవైతే ప్రమాదకరమైనటువంటి డేస్ ఉన్నాయో ఆ డేస్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సి వస్తే దేశ రెండో రాజధానిగా ఏదో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ పార్లమెంట్ సమావేశాలు పెట్టుకుందాం అని చెప్పి ఒక ప్రస్తావన చాలా సీరియస్గా జరుగుతుంది ఢిల్లీలో. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా అక్కడ టెంపరేచర్ పడిపోయింది. ఒకే రోజులో 4 డిగ్రీలు పడిపోయింది. ఒక్క రోజులోనే 4 డిగ్రీలు పడిందంటే రాబోయేటువంటి రోజుల్లో జనవరి కల్లా మైనస్కి వెళ్ళిపోతుంది. దాని ఫలితంగా ఏమవుతుంది, ఇంటర్నేషనల్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది, తర్వాత దేశీయంగా డొమెస్టిక్ ఫ్లైట్స్ దిగాలి, అక్కడ డొమెస్టిక్ ఫ్లైట్లు దిగవు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దిగవు. మరి పార్లమెంట్ సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుస్తుంది? ఛాన్స్ లేదు కదా. అసలు అడ్మినిస్ట్రేషన్ స్తంభించిపోతుంది కదా, ప్రజా జీవనం స్తంభించిపోతుంది కదా. ప్లస్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ ఇవన్నీ కూడా దెబ్బే కదా. ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఇన్స్టిట్యూషన్కి మొత్తం సెలవులు ఇచ్చేస్తున్నారు. 180 రోజులేమో పొల్యూషన్ దెబ్బ, మిగతా రోజుల్లోనేమో టెంపరేచర్ దెబ్బ. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ షట్ డౌన్, ఢిల్లీ నివాసయోగ్యం ప్రాంతం కాదు, ఢిల్లీ పని అయిపోయింది, ఇక ఢిల్లీలో ఉండడానికి అవకాశం లేదు అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఇప్పుడైతే ఆల్రెడీ అక్కడ -డిగ్రీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈసారి ఇప్పటికే ఒకేసారిగా
3 డిగ్రీలు పడిపోయిందంటే మళ్ళీ జనవరికి ఇంకో 10 రోజుల్లో ఇంకో 2 డిగ్రీలు పడిపోయిందని అంటే ఇప్పటికే దాదాపుగా అది 15 డిగ్రీలకి 12 డిగ్రీలకు వచ్చేస్తుందండి. ఆ చలిలో తట్టుకోవడం కష్టం. ఒకవైపు పొల్యూషన్, ఇంకొక వైపు చలి, రెండు వైపులా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది ఢిల్లీలో. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రెండో రాజధాని అనేదని ఇమీడియట్గా ఎంపిక చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన ఢిల్లీ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నటువంటి ఆప్షన్ ఏంటి? ఢిల్లీ వాళ్ళకి, ఢిల్లీ పెద్దలకి మనకున్నటువంటి సమాచారం ప్రకారం 1 అమరావతి, 2 హైదరాబాదు, 3 హంపి, బెంగళూరు కాదు హంపి, 4 చెన్నై. ఈ ప్రాంతాలు ఉన్నాయి. అది కూడా దక్షిణ భారతదేశంలో పెడితే ఒక సామాజిక అంటే ప్రాంతీయ భావం లేకుండా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. ప్లస్ ఎప్పటి నుంచో బీజేపీ మూల సిద్ధాంతంలో కూడా దేశ రెండో రాజధాని అనేది ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కూడా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక సూచన కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. బీజేపీ మేనిఫెస్టోలో కూడా దేశ రెండో రాజధాని ఉంది. మరి దేశ రెండో రాజధాని హైదరాబాద్ని పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్ ఉంది. పొల్యూషన్ విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, లేదా వాటర్ కొరత కానీ, ఇవన్నీ కూడా ఢిల్లీ స్థానంలో ఉంది. ఇక్కడ ఈ మధ్యకాలంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ని ఇలానే వదిలేస్తే కనుక ఢిల్లీ తరహాలో ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు ఎన్ననుకున్నా కానీ, రాజకీయంగా నష్టపోయినా కానీ మూసి ప్రక్షాళన చేయాల్సిందే. అలాగే ట్రాఫిక్ని నియంత్రించాల్సిందే. లేదంటే పొల్యూషన్ పెరిగిపోతుంది. కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిందే. డీజిల్ వెహికల్స్ బ్యాన్ చేయాల్సిందే. అలాగే 10 సంవత్సరాలు నిండినటువంటి వెహికల్స్ని స్క్రాప్కి పడేయాల్సిందే. 15 సంవత్సరాలు పెట్రోల్ వెహికల్స్, 10 సంవత్సరాలు డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏర్పరిచి స్క్రాప్కి పడేయాల్సిందే. మొత్తం గ్రీన్ కార్లు తీసుకురావాల్సిందే. అంటే ఎలక్ట్రిక్ కార్లు లేదంటే గ్యాస్ కార్లు తీసుకురావాల్సిందే. దీనికి పెద్ద డ్రైవ్ చేయాలి. లేదంటే ఢిల్లీ తరహాలో అత్యంత ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్లో అని చెప్పి ఆయన కూడా విజయోత్సవ సభల్లో ఈ మధ్యకాలంలో చెప్పారు. ఇంతమంది చెప్తున్నప్పుడు మరి ఆప్షన్ కింద సెకండ్ క్యాపిటల్ కింద హైదరాబాద్ తీసుకుంటారా? సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా హైదరాబాద్లో ఉండే పరిస్థితి ఏంది. ఈవెన్ మనం కూడా చూస్తున్నాం కదా, ట్రాఫిక్ ఆఫీసులకు వెళ్ళాలంటే 2 గంటలు పోవడం, 2 గంటలు రాను, 4 అవర్స్ పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ నియంత్రించడం అనేది అంత సాధ్యం అయ్యే పని కాదు. తర్వాత పొల్యూషన్ పెరిగిపోయింది. పొల్యూషన్ కూడా ఇక్కడ కూడా ప్రమాణానికి మించి వెళ్ళిపోయింది. ఒకవేళ దేశ రెండో రాజధాని కనుక పెడితే హైదరాబాద్లో ఆ పొల్యూషన్ మరింత పెరిగి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఏ స్థాయిలో ఉందో, ఢిల్లీ ఏ పరిస్థితిలో ఉందో, ఢిల్లీలో నివాస యోగ్యం కానిటువంటి ప్రాంతంగా ఇప్పుడు చెప్తున్నారో అదే పరిస్థితి హైదరాబాద్లో కూడా వస్తుంది. కాబట్టి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి కేంద్ర ప్రభుత్వానికి? దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని పెట్టాలి అని అంటే ఖచ్చితంగా దేశ రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో పెడతారు. దీంట్లో డిబేట్ అవసరం, సందేహం కూడా అవసరం లేదు. అయితే ఎక్కడ పెడతారనే దాని మీద ఇప్పుడు బెంగళూరులో పెట్టాలంటే బెంగళూరులో ఛాన్సే లేదు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య, అక్కడ పొల్యూషన్ సమస్య, నీటి కొరత ఉంది అక్కడ. సో అలాంటప్పుడు అన్నిటికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం ఏదంటే అమరావతి. కానీ కొంతమంది గుజరాత్ని దేశ రెండవ రాజధానిగా ఎన్నుకోబోతున్నారు. గుజరాత్లోనే అహ్మదాబాద్లో కానీ లేదా వేరే ప్రదేశంలో దేశ రెండవ రాజధానిని నిర్మించే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి? అది నిజం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో కానీ లేదంటే బీజేపీ మేనిఫెస్టోలో కానీ దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని. గుజరాత్ అనేది దక్షిణ భారతదేశం కాదు కదా. అవును, దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. సో కాబట్టి దక్షిణ భారతదేశంలోనే బెంగళూరా లేకపోతే హైదరాబాదా లేకపోతే అమరావతి లేకపోతే హంపీనా లేకపోతే చెన్నై ఈ చర్చ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసింది మాకు రెండో రాజధాని కావాలని. అలాగే కర్ణాటక ప్రభుత్వం మాకు రెండో రాజధాని కావాలని చెప్పింది. ఇంకా తెలంగాణ హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావాలని చెప్పి తీర్మానం చేయలేదు, కానీ వాళ్ళు కోరుతున్నారు. బట్ అమరావతి ఇప్పుడు క్లీన్గా ఉందండి. రివర్ సైడ్ రాజధాని అనేది ఏ దేశానికి కూడా లేదు. కాబట్టి రివర్ సైడ్ రాజధాని అనేది భారతదేశానికి ఏర్పాటు చేయాలనేది ఒకటి. వాటర్ స్కేర్సిటీ లేదు. పోలవరం అయిపోతే 24 అవర్స్ వాటర్ ఉంటాయి. పొల్యూషన్ లేదు. గ్రీన్ సిటీగా ఏర్పాటు చేస్తున్నారు, కొత్త సిటీ. ఇన్ని రకాల వెసులుబాట్లు ఉన్నప్పుడు కేంద్ర పెద్దలు అమరావతి కాకుండా రెండో ఆప్షన్ వేరే ఆప్షన్ ఎందుకు తీసుకుంటారు? ఇంకోటి నరేంద్ర మోడీ గారు కలియుగ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారండి ప్రధానంగా. అది ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో తిరుగుతోంది. ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు ఆయన. ఆ ప్రామిస్ నిలుపుకుంటాడని చెప్పి ఇప్పటికి కూడా నమ్ముతున్నారు నరేంద్ర మోడీ గారిని. అది నిలుపుకోవాలంటే అమరావతిని దేశ రెండో రాజధాని చేయాలి.
ఇప్పుడు ఏంటంటే 2 రకాలుగా బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వానికి దేశ 2 రాజధాని ఇస్తే కనుక ఇచ్చిన మాట మీద నిలబడ్డారు అని చెప్పి ఒకటి వస్తుంది. అమరావతి ఎలాగో కేంద్ర ఫండ్స్ తోటి నిర్మించాలి, అమరావతి రాజధాని నిర్మించిస్తామని చెప్పి బైఫర్కేషన్ చట్టంలో చెప్పారు. కాబట్టి అదొక బెనిఫిట్ వస్తుంది. సో 2 రకాల బెనిఫిట్, ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్టు 2 రకాలుగా బెనిఫిట్స్, 3 రకంగా రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది దక్షిణ భారతదేశంలో. సో ఇవన్నీ కోణాల నుంచి చూస్తే అమరావతి రాజధాని దేశ 2 రాజధాని రాబోయే రోజుల్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పెద్దలు చెక్ చేసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. ఢిల్లీ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటనే దాని మీద మాత్రం సీరియస్ చర్చ జరుగుతుంది. ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ అమరావతి అని చెప్పి ఎక్కువ మంది భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.